తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు శుభములు, వందనాలు. దైవజనులందరికీ వందనాలు, శుభములు. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని స్తుతించి మరి ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పాట పాడుకుందాం. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కలువరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కలువరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా
ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా, ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి ఈ వాక్యాన్ని బట్టి ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించు నీ ప్రేమతో అంటే అప్పుడప్పుడు పడిపోతూ ఉంటారండి దేవుని బిడ్డలు, పడిపోతూనే ఉంటారు. కాబట్టి అప్పుడప్పుడు మరి ఆ దీపం ఆరిపోయిందేమో అనేటువంటి అనుమానంతో కొట్టుమిట్టాడుతుంటారు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ మాటికి తప్పు చేస్తూ పడిపోయి ఆయన బాధ పెట్టకూడదు. దేవా నన్ను క్షమించి అనేసి జాగ్రత్త కలిగి జీవించాలి ఈ లోకంలో. అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ కృపా కనికరము దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, కనికర సంపన్నుడవు నాయన, మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ నూతన దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజెప్తున్నాము అయ్యా. మరి నిన్నటి దినం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడు సంరక్షించారు. ఉదయకాలంలో లేచి ప్రార్థన విజ్ఞాపనలు చేసుకోవడానికి మీ కృపను కుమ్మరించినందుకు స్తోత్రాలు. మరి ఈ కల్వరి కిరణాలు గ్రూపులో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థించినారని, పరిశుద్ధ వాక్యం చదువుకున్నారని మేము నమ్ముతున్నామయ్యా. హెచ్చరిస్తున్నాము, వాటిని పాటించాలనేటువంటి ఆ యొక్క జ్ఞాపకం వారికి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను దర్శించండి. వారు పరిశుద్ధ గ్రంథం చదివి ప్రార్థించి నీతో సహా మొదలు పెట్టడానికి ఆ దినమంతా శుభంగా జరిగిపోవటానికి నీ యందు విశ్వాసం భయభక్తులు కలిగి జీవించడానికి నేర్పించమని వేడుకుంటున్నాను. ఇంకా ఎంతమంది బిడ్డలు తప్పిపోయారో ఆ బిడ్డలను తిరిగి నిలబెట్టమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు. ఈ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి దైవజనులను, ప్రతి బిడ్డలను దర్శించండి. ప్రతి ఒక్కరికి దైవ జ్ఞానం దయచేయండి, ప్రార్థన ఆత్మను దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ, మీ నడిపింపు, మీ సహాయం అందించమని మొరపెడుతున్నాం. గొప్ప దేవుడు అయ్యా, సహాయం చేయగలిగిన శక్తిమంతుడవు, సమర్థుడవు, సర్వ సృష్టికర్తవు, ఇశ్రాయేలును కాపాడువాడు, కొనకొడు నిద్రపోడని మా వైపే చూస్తూ మాకు నిరంతరము మీ కాపుదల భద్రత దయచేసిన గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. అదేవిధంగా విశ్వాసం దయచేయండి, బిడ్డలకు నమ్మకం దయచేయండి నాయన. ప్రేమ కలిగి జీవించడం నేర్పించండి, క్షమించే మనసు దయచేయండి. మిమ్మల్ని నాయన మీ హృదయాన్ని గాయపరచబడకుండా నాయన ప్రతి ఒక్క బిడ్డ జాగ్రత్త కలిగి జీవించడం నేర్పించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా ఈ సమయంలో ఈ గ్రూప్లో ఉన్న కుటుంబాలకు ప్రతి అవసరతలు, ప్రతి కుటుంబంలో కానీ బయట కానీ ఎక్కడ ఏ విధమైన అవసరతలు ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చమని సహాయం చేయమని మొరపెడుతున్నాను. తల్లిదండ్రులనేమి, ఆ యొక్క పసిబిడ్డలనేమి, యవనస్తులనేమి, వివాహాలు చేసుకున్న దంపతులనేమి, నూతన దంపతులను నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి. వారికి మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాము. ఆశీర్వదించండి నాయన, పరిశుద్ధపరచండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. వారి జీవితాలను వెలిగించండి, నడిపించండి నాయన. ఇదిగో జూన్ నెల రాబోతుంది. ఆ జూన్ నెలలో కాలేజీలు, స్కూళ్ళకు చేరబోయి తిరిగి సంతోషంగా బిడ్డలు బయలుదేరి వెళ్తుంటుండగా వారికి కృపాక్షేమంలో, కృపా సత్యంలతో నడిపించండి, క్షేమం దయచేయండి. చక్కగా చదువుకునే సంవత్సరం అంతా బాగా కష్టపడి చదివి మంచి రిజల్ట్స్ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. బిడ్డలకు మీ కాపుదల దయచేయండి. ప్రతి విధమైన అపాయాల ఆటంకాలను దూరపరచమని వేడుకుంటున్నాను దేవా. మరి ఇంకా ఎంతోమంది ఎగ్జామ్స్ రాశారు, నీట్ ఎగ్జామ్ అని ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్స్ కొరకు, రాసి ఎదురు చూస్తున్న ఎగ్జామ్స్ కొరకు మంచి రిజల్ట్స్ దయచేయమని, వారికి సహాయం చేయమని మొరపెడుతున్నాను. మీకు స్తోత్రాలయ్యా. అదేవిధంగా నాయన ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలకు కాపుదల దయచేయండి, భద్రత దయచేయండి, జ్ఞానం దయచేయండి. మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా దీవించండి. ఉద్యోగాలు లేక బాధపరిచిన బిడ్డలకు ఉద్యోగ ప్రాప్తి దయచేయమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి అయ్యా. గర్భ సంతానం లేక బాధపరిచిన బిడ్డలందరికీ సంతాన భాగ్యం దయచేయండి నాయన. ఆశీర్వదించండి. వారి జీవితాలు సంతోషంతో నింపండి అయ్యా. ఆ యొక్క నిందను తీసివేయమని, వారిలో ఉన్న లోపాలను సరిచేయమని, మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాను. నిండు గర్భిణులను ఆశీర్వదించండి. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. వారికి నార్మల్ డెలివరీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను అయ్యా. సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. డెలివరీ సమయంలో ఏ అపాయాల ఆటంకాలను వారు దరిచేరకుండా ప్రతి ఒక్క బిడ్డకు నార్మల్ డెలివరీ కావటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. అనుదినము ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ప్రార్థనను విని అంగీకరించే గొప్ప దేవుడు
వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు తీసుకొని దయచేయమని మరి ఒకసారి జ్ఞాపం చేస్తున్నాను. వివాహాల కొరకు సిద్ధపడుతున్నారయ్యా. ఘనమైన, పరిశుద్ధమైన, క్రమమైన వివాహాలు జరిగించండి. మీ నామాన్ని మహిమపరచుకోనండి నాయన. అదేవిధంగా ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు ప్రయాణాలు చేస్తున్నారో ప్రతి ప్రయాణాన్ని దీవించండి. ప్రతి వాహనాన్ని మీ ఆధీనంలో ఉంచుకోనండి. అవుట్ ఆఫ్ కంట్రీస్కు బయలుదేరుతున్న ప్రతి బిడ్డలను, వారి ఉద్యోగ విషయం అయితేనేమి, వివాహం చేసుకుని వెళ్తున్న బిడ్డలు అయితేనేమి, అక్కడ స్థిరపడాలని మా ముస్లిం కంట్రీస్లో ఎంతోమంది బిడ్డలు నాయన వారి జీవితాల కొరకు కష్టపడుతున్నారు. వారందరికీ కూడా మంచి జవాబు దయచేయండి, దీవించండి నాయన. చీకటి అంధకార శక్తుల చేత పీడింపబడుతున్న ప్రతి బిడ్డలను మీరు దర్శించండి. భయానికి లోనైన బిడ్డలను ఆదరించండి. భయం నుంచి పారదోలండి. మరి ఒకసారి నాయన బ్యూలా అనబడేటువంటి బిడ్డ కొరకు నేను ప్రార్థించాను. ఆ బిడ్డలను దర్శించండి, దీవించండి. ఆమెకున్న భయాన్ని పారద్రోలినందుకు మీకు స్తోత్రాలు. ప్రార్థించానయ్యా, ఆమె నన్ను ముద్ర వేశారు, మీకు స్తోత్రాలు. భర్త భాస్కరరావుని బట్టి, పాప బ్లెస్సీని బట్టి, బాబుని బట్టి మీకు స్తోత్రాలు. చక్కగా వారి భవిష్యత్తును కట్టుకునేటువంటి భాగ్యము మీ అగ్ని కంచెను వారి కుటుంబం చుట్టూ ప్రాకారంగా వేసినందుకు స్తోత్రాలు. ఇంకా ఎంతోమంది బిడ్డలు ప్రార్థన విజ్ఞాపనలు అడిగారయ్యా. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. వారందరికీ నాయన భయం నుంచి విడుదల దయచేయండి, శోధనల నుంచి విడుదల దయచేయండి. నిలబెట్టండి అయ్యా, నడిపించండి నాయన, మీకు స్తోత్రాలు. అదేవిధంగా నేను ప్రార్థిస్తున్నానయ్యా, యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లుదురన్నావు నాయన. మేము ప్రార్థిస్తున్నాము. అక్కడున్న ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకునండి నాయన. ఆ యుద్ధాలను మీ ఆధీనంలో ఉంచుకునండి. అక్కడున్న ప్రతి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన. ఎంతమంది బిడ్డలు రాకపోకలు ఉంటున్నారు, వారందరినీ కూడా కాపాడు సంరక్షించమని వేడుకుంటున్నాను. అదేవిధంగా నాయన మీ నామం మహిమార్థమై ఎంతమంది బిడ్డలు హింసింపబడుతున్నారు, బిడ్డలందరికీ మీ కాపుదల దయచేయండి, క్షేమం దయచేయండి. ఆ బిడ్డలకు మీ కాపుదల దయచేయండి నాయన. ఎవరి ద్వారా నాయన భయంకరమైన స్థితులకు లోను కాకుండా ఎన్నో ఆత్మలను రక్షించగలగడానికి మీరు వారికి సహాయం చేయండి, మీరే నడిపించమని వేడుకుంటున్నానయ్యా. వ్యాపారం చేస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి సహాయం చేయండి నాయన. వారికి లాభాలు దయచేయండి. నా అయితే నీతి న్యాయపరమైన వ్యాపారం చేయడానికి సహాయం చేయండి. మోసాలు చేయకుండా, మోసపరచబడకుండా సహాయం చేయండి. వారి ఆర్థిక ఇబ్బందులను దూరపరచండి నాయన. మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం వారికి దయచేయండి. అదేవిధంగా అప్పుల బాధలో బాధపరిచిన ప్రతి కుటుంబాలను లేవనెత్తండి, సహాయం చేయండి. చిన్న పనులు, పెద్ద పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డల మీద మీ దృష్టి నుంచండి, సహాయం చేయండి నాయన. అదేవిధంగా దైవజనులను బట్టి ప్రార్థిస్తున్నాను. వారు చేస్తున్న పరిచర్యలను అంతటినీ ఆశీర్వదించండి. వారికి మీ సహాయము, మీ ఆత్మ నింపుదల, నడిపింపు దయచండి. వారి కుటుంబాల్లో ప్రతి అవసరతలు తీర్చండి. సంఘాన్ని మీ ఆధీనంలో ఉంచుకోనండి నాయన. సంఘంలో రాజకీయాలు యేసుక్రీస్తు ప్రభు వారి నామమున కొట్టివేయండి. ఆయన మీ నామాన్ని మహిమపరచుకోనమని వేడుకుంటున్నాను. దేవా, ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి. ఎన్నో గ్రూపులకు మీరు పరిచయం చేశారు. వారి కొరకు ప్రార్థన చేయడానికి, పనిచేయడానికి మీరు కృప చూపించారు. ప్రతి గ్రూపును జ్ఞాపకం చేసుకునండి. గ్రూపులో ఉన్న ప్రతి కుటుంబాలను, దైవజనులను, వారి పరిచర్యలను ఆశీర్వదించండి. మీ నామాన్ని మహిమపరచుకోనమని వేడుకుంటున్నాను. ప్రపంచ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. రక్షణ మారుమనసు దయచేయండి అయ్యా. ఎందుకంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మీరు కల్వరి శిలువలో రక్తాన్ని చిందించారు, పాపక్షమాపణ దయచేశారు, మీకు స్తోత్రాలయ్యా. అదేవిధంగా నాయన ఎంతమంది బిడ్డలు ఇంకా కన్నీరు విడుస్తున్నారో, మొరపెడుతున్నారో, గోజాడుతున్నారో, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అందరికీ సహాయం చేయండి. అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలకు ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయండి. ప్రతి రోగాన్ని యేసుక్రీస్తు ప్రభువారి నామమున దూరపరచండి అయ్యా. స్వస్థత దయచేయండి. ప్రతి సమస్యలను దూరపరచండి నాయన, మీకు స్తోత్రాలు. సాతాను శోధనల నుంచి విడుదల దయచేయండి. చనిపోవాలని అనుకుంటున్న బిడ్డలకు విడుదల ప్రసాదించమని వేడుకుంటున్నాను. అటువంటి ఆలోచనలు రాకుండా కాపుదల దయచేయండి. తమ ప్రియులైన వారి కొరకు, మరణించిన వారి కొరకు ఏడుస్తున్న బిడ్డలకు కన్నీటిని తుడవండి, మీరు ఆదరించండి అయ్యా. నాయన విధవరాలను దర్శించండి, వారికి సహాయం చేయండి. ప్రార్థనా పరులుగా మార్చండి. అనాథలను దర్శించండి, మీరు కాపాడండి, వారికి సహాయం చేయండి. ఈ సమయంలో ఈ సేవలో కొనసాగుతున్నటువంటి మీరు ఏర్పరచుకున్నటువంటి మోషే గారిని ఆశీర్వదించండి. ఆయన కుటుంబ సభ్యులను, వారు చేస్తున్న పనులను, ఆయన ప్రతి పరిచర్యలోనూ మీరు తోడుగా ఉండి మీ ఆదరణ దయచేయమని, మీరు బహుగా దీవించి మీ నామాన్ని ఆ బిడ్డ ద్వారా మహిమపరచుకునమని, చేస్తున్న ప్రతి పరిచర్యలో మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఆయన రాకపోకల్లో క్షేమం దయచండి. తన పర్సనల్ విషయాల్లో కూడా మీరు అన్ని విషయాల్లో కృప చూపించి నడిపించండి. శ్రావణిని బట్టి స్తోత్రం నాయన. ఆమెను, ఆమె భర్తను, బిడ్డను దీవించండి. ఆమె అవసరతలు తీర్చండి. తనకున్న ప్రతి విషయంలో కూడా మీ హస్తాన్ని చాపండి అయ్యా. నడిపించండి, దీవించండి నాయన. అదేవిధంగా ప్రభువా, మీకు స్తోత్రాలు.
పరిశుద్ధుడా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వదించండి, సహాయం చేయండి నాయన. ఈ సమయంలో నేను మొరపెడుతున్నాను. ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. ఆ బిడ్డ ఉద్యోగ విషయంలో సహాయం చేయండి, మీ కృప చూపించండి. తన సర్టిఫికేట్ విషయంలో సహాయం చేయండి. నన్ను దీవించండి. మీ నామాన్ని మహిమపరిచే బిడ్డగా, మీ పాత్రగా వాడుకొనమని, మీకు ఇష్టమైన పాత్రగా వాడబడడానికి మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికి వందనాలు. దేవుడు మనలందరినీ రెండంతలుగా దీవించి ఆశీర్వదించును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి నామమున ఆమేన్.